శ్రీమాత్రే నమః. మనం ఏ పనులకు ఏ స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. సాధారణంగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఈ రెండూ కూడా సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఈ విష్ణు లలిత సహస్రనామాన్ని చాలామంది నిత్యము పారాయణ చేస్తూ ఉంటారు. అలాగే అసలు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం నిత్యం పఠించినట్లయితే అసలు సమస్యలు అనేవే ఉండవు. అలాగే రెండవది కనకదార స్తోత్రం. కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతో పాటు మన నూతనంగా ఏర్పాటు చేసుకునే వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి. అంతేకాకుండా కనకదార స్తోత్రాన్ని నిత్యం ఏ ఇంట్లో అయితే పఠిస్తూ ఉంటారో వారింట్లో ధనానికి లోటు ఉండదు. ధనానికి లోటు ఉండకపోవడం అంటే మనం తినడానికి ఉండడానికి సరిపోయేంత ధనం ఉంటుంది, అంతేగాని కోటీశ్వరులు అవుతారని కాదు. ఇంకా మూడవది సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం. ప్రతిరోజు సూర్యాష్టకాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని చదువుతూ సూర్యధ్యానం చేస్తే ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేని వారికి మంచి అవకాశాలతో పాటు ఫలితాలు కూడా అనుకూలంగా వస్తాయి. అలాగే నాలుగోది లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని నిత్యం పారాయణ చేస్తే పిల్లలకు మంచి సద్గుణాలతో కలిగిన వారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరిగి తీరుతాయి. ఇంకా ఐదవది నవగ్రహ స్తోత్రం. ఈ నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే రుణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా ధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఇక మీదట తలెత్తవు. అలాగే ఆరవది హయగ్రీవ స్తోత్రం లేదా సరస్వతి ద్వాదశనామాలు. విద్యార్థులకు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రాన్ని లేదా సరస్వతి ద్వాదశనామాలను పఠించాలి. కుదిరితే 2 పఠించడం మంచిది, లేదా రెండిట్లో ఏదో ఒకటి జపించినా సరే పర్వాలేదు. గోపాల స్తోత్రం చివరిది. సంతానం లేని వారు ప్రతిరోజు ఈ గోపాల స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే గర్భంతో ఉన్నవారు ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుందని మనకి పెద్దలు చెప్పగా అది చాలామంది విన్నారు, దాన్ని ఆచరించి చూపించారు కూడా. కాబట్టి మీరు కూడా వీటన్నిటిని నిత్యం మన దైనందిక కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.